సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతి పురాణం, మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని రాసి ఉంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. సరస్వతీదేవి అందానికి ఆకర్షితుడై బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు. పార్వతీదేవి ఏ దిక్కున ఉన్నా చూడడానికి బ్రహ్మకు 5 తలలున్నాయట. దాంతో బ్రహ్మ సరస్వతిని పెళ్లాడి మనిషి జాతిని సృష్టించాలని అనుకున్నాడు. అలా బ్రహ్మ 100 సంవత్సరాల పాటు సరస్వతిని ఏకాంతంగా ఉండి మను అనే బాలునికి జన్మనిచ్చారు. ఈ భూమిపైన జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. ఇలా మనిషి జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతినే పెళ్లి చేసుకున్నాడని అంటారు. బ్రహ్మ పురాణం ప్రకారం ఒక కథలో బ్రహ్మ ఒకరోజు కళ్ళు మూసుకొని సాత్విక రూపంలో ఉండగా శరీర భాగాల నుండి కొంతమంది దేవతలు పుట్టుకొచ్చారు. అయితే ముఖ భాగం నుండి సరస్వతీదేవి పుట్టింది. నేను ఏం చేయాలని బ్రహ్మను అడిగింది. ఈ విధంగా ఆయన సమాధానం ఇచ్చారు. మొదటగా జ్ఞానుల నాలుకపై కొలువుండమని, అటువంటి జ్ఞానులు మాట్లాడింది పరమ పవిత్రమైన వాక్కు కింద తీసుకురమ్మని చెప్పారు. రెండవది, ఒక నది స్వరూపంలో ఉండి ప్రవహించమని అన్నారు. చివరగా నాకు భార్యగా ఉండి ఈ సృష్టి చేయడానికి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరతాడు. అయితే మత్స్య పురాణం ప్రకారం సరస్వతీదేవి బ్రహ్మకు భార్యగా ఉండడానికి అంగీకరించలేదు. కానీ బ్రహ్మ విడిచిపెట్టకపోవడంతో 100 సంవత్సరాలు కలిసే ఉండటానికి అంగీకరించి వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత మనువు, శతరూప వాళ్ళందరూ పుట్టారని మత్స్య పురాణం తెలుపుతుంది. మనుషులది మాంసం శరీరం మరియు దేవతలది మంత్ర శరీరం. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. దేవతలకు ఉండే మంత్రశక్తుల ద్వారా ఎన్నో సాధించగలుగుతారు. పైగా అవి ఎవరికి సాధ్యం కావు. అదేవిధంగా మనుషుల్లో ఉండే బంధాలు దేవతల మధ్య ఉండవు. అక్కడ కొడుకు, కూతురు, బావ, మరుదులు వంటివి వర్తించవు. మన మధ్య ఉండే సంబంధాలను మరియు దేవతల మధ్య ఉండే బంధాలను ముడిపెట్టడం సరికాదు.